ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాం. టీఎస్ పీఎం కిసాన్ ఇక 10,000 ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ. బీసీ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన. ఇక సినిమా సిటీకి 2,000 ఇవ్వండి, 2,000 ఎకరాలు ఇవ్వండి, పారదర్శకతకు అలైన్మెంట్ టికెట్ అమలు చేయాలి, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలను తగ్గించాలి. ఇక కుంట్లలో షెడ్లు కూల్చివేత, హైదరాబాద్ ఖాజాగూడలో హైడ్రా చర్యలు, రోడ్డున పడ్డ కూలీలు, సామాగ్రి డివైడర్లపైకి నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. తీర్పు ఇచ్చేదాకా అరెస్టు వద్దు, హైకోర్టు ఆదేశం. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. హెచ్ఎండిఏ నిధులను రేస్లకు వినియోగించొచ్చా, దర్యాప్తు ఏ దశలో ఉంది, ఏసీబీకి ధర్మాసనం ప్రశ్నలు. ఇక ప్రతి రైతుకు భరోసా, సాగు చేసే అందరికీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. నమస్తే తెలంగాణ చూద్దాం. హైడ్రా మారవా, 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తారు, బాధితులకు సమాధానమిచ్చే వ్యవధి ఇవ్వరా, వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే, గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు లేదు, ఇలాగైతే కమిషనర్ను మళ్లీ కోర్టుకు పిలిపిస్తాం, కాజాగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనాడు ఏపీ చూద్దాం. ఒకేసారి 20 టీఎంసీలు మళ్లించేలా గ్రేటర్ తాగునీటి అవసరాలకు 15, మూసి పునరుజ్జీవానికి 5, మల్లన్న సాగర్ నుంచి తీసుకునేలా కార్యాచరణ, త్వరలో టెండర్ ప్రక్రియ. జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు, 1239 మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సీ. సో ఇదంతా కూడా ఈనాడు తెలంగాణ చూస్తున్నాం. తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయదు, ఫార్ములా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు. ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. కొత్త ఏడాదిలో కొంగొత్తగా కొన్ని జ్ఞాపకాలు మిగిల్చిన గత ఏడాది అస్తమించింది, కొత్త ఆశల రెక్కలు విచ్చుకుంటూ సరికొత్త ఏడాది ఉదయించింది, కీలక నిర్ణయాల అమలు నేటి నుంచే, ప్రజలే హైకమాండ్, మంచి నాయకుడుంటే అంతా మంచే అంటున్నారు చంద్రబాబు. మద్యం లైసెన్సీలకు ఊరట, మార్జిన్ 14% పెంపు, గీత కులాలకు వారంలో 340 షాపులు, ముఖ్యమంత్రి ఆదేశం, ఎక్సైజ్పై సమీక్ష, మిలీనియం టవర్లకు మోక్షం, ఐటీ సెజ్ నుంచి మినహాయింపు యత్నాలు, డినోటిఫై చేయడానికి ఏపీఐఎస్సీ ప్రతిపాదనలు, త్వరలోనే కొత్త ఐటీ కంపెనీలకు కేటాయింపు, 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం. ఇక అమరావతికి టెండర్ల జోష్, నేటి నుంచే టెండర్లకు ఆహ్వానం, జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను, ఆ బ్యాంకు మిగులు నిధులపై చంద్రబాబు దృష్టి, రేషన్ బియ్యం మాయం కేసులో 6వ నిందితుడిగా పేర్ని నాని, నగదు బదిలీల్ని ఆయన ఆదేశాలతోనే. సాక్షి చూద్దాం. బాబు నూతన సంవత్సర కానుక 1.19 లక్షల కోట్ల అప్పు, 7 నెలల్లోనే జనంపై భారీ భారం, ఇంత అప్పు చేసినా సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేదు, పీజీ వైద్య విద్య మళ్లీ భారం, గోదావరి జలాలతో తెలుగు తల్లికి జలహారతి, ప్రైవేటీకరణ మళ్లీ మొదలు, ప్రైవేటు జపం ప్రారంభించిన చంద్రబాబు. 2030 నాటికి రైల్వేకు కవచ్ రక్షణ, 9,000 కిలోమీటర్ల మేర 10,000 రైళ్లలో ఏర్పాటు, 7 రకాల ప్రమాదాల నుంచి రక్షణ, ఏపీలో ఇప్పటికే 120 కిలోమీటర్ల మేర కవచ్చు. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్ మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్ అండ్ ప్రేక్షకులు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సార్. సో 2024లో ఇద్దరు సీఎంల పనితీరు గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇంకోటి ఏంటంటే 1.19 లక్షల కోట్ల అప్పు ఉంది, 7 నెలల్లోనే జనం పైన భారీ భారం మోపారు, జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేశారు కూటమి ప్రభుత్వం అని అంటున్నారు జగన్. సో పనితీరు గురించి ఏమంటారు ఇద్దరు సీఎంల పనితీరు 2024లో? చంద్రబాబుదైతే ఇమీడియట్ గా పెద్దగా కామెంట్ చేసేది లేదు. ప్రభుత్వం కొంచెం 6 నెలల క్రితం వచ్చింది అధికారంలోకి. ఎందుకంటే తెలంగాణ తర్వాత కొంతకాలానికి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి అది జూన్ నుంచి సుమారుగా ఏప్రిల్, మే, జూన్ 4th అనుకుంటా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి సరే అప్పుడే కామెంట్ చేయడం కూడా 100 రోజులు అయిపోయినాయి. ట్రెడిషనల్ గా మాట్లాడుకోవడానికి 100 రోజులు అయితే 100 రోజులు అయిన తర్వాత ట్రెడిషనల్ గా ఉన్న సంప్రదాయం ఏంటంటే ప్రభుత్వాల మీద కామెంట్ చేస్తాం. సరే ఈసారి కొంచెం టైం ఇచ్చామనుకున్నా కొంత ఆగితేనే మంచిది. కాకపోతే తెలంగాణలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది ఆరోపణలు ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. ప్రజల్లో కూడా బాగా సింక్ అయినాయి. ప్రజలు కూడా చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని. తొందరపడి ఓటేసాం
కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వచ్చింది. ఉమ్, రెండో పక్కన ఏంటంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య సారూప్యతలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారనే దగ్గరికి వస్తే చాలా ఆరోపణలలో చాలా సారూప్యత ఉంది, పనితీరులో కూడా కొంత చాలా వరకు సారూప్యత వెనకబడి ఉంది. ఉన్నారు. ఆరోపణలో సారూప్యత చూస్తే రెండు ప్రభుత్వాలకి మధ్య అక్కడ ఆ సూపర్ 6 అన్నారు, ఇక్కడ 6 గ్యారంటీలు అన్నారు. ఉమ్, సేమ్ ఉమ్, సేమ్ ఇక్కడ 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం, అక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ మొదలైంది. ఉచిత బస్సు ఒకటే పక్కాగా అమలు జరుపుతున్న పథకం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే తెలంగాణలో అనేది ఎవరైనా చెప్పగలిగింది. అవును. దాటి చాలా వివాదాలు ఉన్నాయి. ఏ పథకం సరిగ్గా అమలు కావట్లేదనేది, అసలు మొదలే కాలేదు కొన్ని పథకాలు, రైతు భరోసా లాంటి, మహాలక్ష్మి 2,500 రూపాయలు గృహిణికి ఇచ్చే, ఇట్లా చాలా ఇంకా ఆరంభమే కాలేదనేది ఇక్కడ ఆరోపణలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా సూపర్ 6 లో ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ఉగాది నుంచి ఉగాది ఇస్తామని. నుంచి దానికి ముందు మీకు పెన్షన్ ని, అది ఒకటి కొంచెం ప్లస్ పాయింట్ ఏపీలో. ఉమ్, పెన్షన్ 2,000 నుంచి 4,000 చేశారు. అది అమలు అవుతుంది. అది మొన్న చంద్రబాబు గారు కూడా సరిగ్గా సమయానికి అమలు కావాలనేది ఒక రోజు ముందే ఆయన వెళ్లే పర్యటనకు వెళ్లే ప్రాంతంలో ఎక్కడో పెన్షన్లు ఇవ్వటం జరిగింది ఒక రోజు ముందే. ఉమ్, సో ఓవరాల్ గా పెన్షన్లు ఇస్తున్నారు, కానీ చాలా వరకు సూపర్ 6 లో చాలా అమలు కావట్లేదు. పాత అమలైన పథకాలు కూడా గతంలో ఏదైతే రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లాంటి ఏపీలో కూడా ఉన్నాయో అవి ఈ రోజు సరిగ్గా లేవనేది ఒక బాగా గట్టి ఆరోపణలే ఉన్నాయి ఏపీ గవర్నమెంట్ మీద కూడా. అంటే అదొకటి. ఇది అంటే సూపర్ 6 సరిగ్గా ఓవరాల్ గా కంపేర్ టు 6 గ్యారంటీలు బెటర్, కానీ సూపర్ 6 అమలు కావట్లేదనేది ఒకటి చంద్రబాబు మీద. అలాగే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు కావట్లేదనేది రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. రెండో పక్కన అప్పుల విషయానికి వస్తే ఈ ఇద్దరు, అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా అంతకు ముందు ఉన్న ప్రభుత్వాల మీద, అంటే ఇక్కడ కేసీఆర్ గారి మీద కానీ అక్కడ జగన్ మీద కానీ చేసిన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేసేసి దీనివల్ల రాష్ట్రాలు మునిగిపోతున్నాయి, ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున భారం పడుతుందని చెప్పి లెక్కలేదో రకరకాలుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇది శ్రీలంక కాబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నాడు జగన్ అన్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అదే స్థాయిలో అప్పులు చేస్తున్నారని చెప్పి లెక్కలు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ రోజు అధికార పక్షం కూడా వాటిని కాదనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే తెలంగాణలో 1,25,000 కోట్ల పైన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే అప్పు చేసిందని చెప్పి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పినా కానీ దానికి సరైన జవాబు లేదు. రెండో పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికి భారీగా అప్పులు చేస్తున్నారు, ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుంది అనేది వీళ్ళు మమ్మల్ని నిందించారు ఆ రోజు, మేము అప్పులు చేసామని చెప్పి. కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది. కాబట్టి ఏంటంటే రెండు ప్రభుత్వాల పనితీరు అసంతృప్తికరంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ చేతలకు మధ్య ఎన్నికల ముందు మాటలు ఒకలాగా ఉన్నాయి, ఎన్నికల తర్వాత చేతలు ఒకలాగా ఉన్నాయి అనేది కనపడుతున్నటువంటి విషయం. కాబట్టి రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి అని అనుకోవచ్చు అనేది ఇప్పటికీ. అంటే కాకపోతే 6 నెలల్లోనే 7 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని అది పట్టాలెక్కడానికి అవకాశం ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ తెలంగాణలో సంవత్సరం అయిపోయింది. సరే జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో ఇక్కడ కేసీఆర్ గారు కూడా 1 సంవత్సరం అవకాశం ఇచ్చాం కాబట్టి ఫిబ్రవరిలో ఎక్కడో ఈయన ఇక్కడ ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. దానిలో ఆయన బయటకు వస్తాను అనేది చెబుతున్నారు. మరి చూడాలి. అంటే కేటీఆర్ కూడా అంటే ఏంటంటే ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోకూడదా, 24 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా తెలంగాణ కోసం ఆయన పనిచేశారు, కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే తప్పేంటి అనేది నిన్నో మొన్న మాట్లాడుతా అన్నారు. ఏదేమైనా తప్పేమి లేదు దానిలో. కానీ ఇక కొద్ది కాలంలోనే ఇంకా దీని మీద ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత అనేది తెలంగాణలో కనపడుతుంది. ఏపీలో పరిస్థితి ఎలా ఉందనేది గమనించాల్సిన అవసరం. తెలంగాణకు సంబంధించి మరొక అంశం చూద్దాం సార్. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట లభించింది. తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది సార్. అయితే కేటీఆర్ వాదన ఏంటంటే ఇక్కడ అసలు అమౌంట్ అనేది దుర్వినియోగం చేయలేదు, నేను కరెక్ట్ గానే దాన్ని యూటిలైజ్ చేశాను అంటున్నారు. అసలు తీర్పుని ఎందుకు రిజర్వ్ లో పెట్టినట్టు? ఈ మధ్య చాలా తీర్పులు రిజర్వ్ లో ఉంటున్నాయి. అది మామూలుగా జరిగేదేనేమో నాకు తెలియదు, కానీ తీర్పు రిజర్వ్ లో ఉంది. రేపు ఎల్లుండో ఎప్పుడు మండే అనుకుంటా, నాకు తెలియదు, మరి వస్తుంది. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ ఏసీబీ కేసుకు ఆస్కారమే లేదనేది కేటీఆర్ వాదన. కానీ ఆయన లాయర్ లోత్రా ఆయన వాదన కానీ ఏంటంటే ఏసీబీ కేసుకు ఆస్కారం ఉంది, ఇక్కడ ఫ్రాడ్ జరిగినట్లు ఎక్కడ ఎఫ్ఐఆర్ లో కూడా ఫ్రాడ్ అనే అవినీతి అనేది ఎక్కడ ప్రస్తావించలేదు అనేది వీళ్ళ వాదన. నాకు తెలిసి అయితే ఎఫ్ఐఆర్ లో లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, బ్యాంక్ లావాదేవీలు జరిగిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ అని కదా. అండర్ హ్యాండ్ ఏమైనా జరిగినాయి అని మీరు చెప్పలేనప్పుడు అండర్ హ్యాండ్ కాకుండా అన్ని బ్యాంకు ద్వారా ఎలా జరుగుతాయి? ఎప్పుడు జరగవు. బ్యాంకు ద్వారా నాకు తెలిసి అయితే ఏమైనా అవినీతికి సంబంధించిన లావాదేవీలు జరిగితే నాకు తెలిసైనా కానీ ఓవర్గా అది బ్యాంకు ద్వారా జరగవనేది మనం మామూలుగా అనుకునేది. సో ఇదే ఆ వాదనలు వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇటుకూడి కేసు రేపు తీర్పు రాబోతుంది కాబట్టి వస్తే ఏమవుతుందో చూద్దాము. నాకు తెలిసి అయితే ఇక్కడ వీళ్ళు పెట్టిన సెక్షన్ వాళ్ళకి ఏసీబీ కేసు ఇది. మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఏసీబీ కేసు అనేది అవినీతి జరగని చోట అవినీతి అనేది
లేని చోట ఏసీబీ అసలు కేసు పెట్టడానికి ఆస్కారం లేదనేది వాళ్ళ లాయర్ వాదన, లోత్రా వాదన. సరే ప్రభుత్వం ఏంటంటే ఇదే నాకు వీళ్ళు అంటుంది ఏంటంటే ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నా కానీ అది అధికారులదే బాధ్యత అన్నట్టు ఈ మధ్య కేటీఆర్ గారు ఎక్కడో ఒక ప్రకటనలో అన్నట్లు నేను విన్నాను. కేటీఆర్ గారు ఏంటంటే అధికారులు ఏమన్నా ప్రొసీజరల్ గా ఏమైనా తేడాలు వస్తే వాళ్ళది బాధ్యత తప్పితే నేనేం చేస్తాను దానికి అనేది. సరే ఏదేమైనా ఓవరాల్ గా ఏంటంటే కేసు కొంత కాంప్లెక్స్ కేసు అంటే మరి కోర్టుకి జడ్జిమెంట్ కాంప్లెక్స్ గానే ఉంటది. అది ఏదైనా చూద్దాం అది ఏంటంటే ఇంకా 2-3 days లో ఎటుకూడి 4 days లో లోపే వస్తుంది కాబట్టి జడ్జిమెంట్. క్వాష్ కి అడుగుతున్నారు వీళ్ళు, క్వాష్ అయిపోయింది అనుకుంటా, స్టేజ్ దాటిపోయినట్టుంది. సరే ఓకే. అయితే ఏం సార్ ఇప్పుడు అంటే ఎందుకంటే కోర్టులో ఉన్న కేసు గురించి తర్వాత కంటే ప్రభుత్వాలు చెప్పండి. మారినప్పుడల్లా అంతకుముందు పనిచేసిన పాలకుల పైన కేసులు పెట్టడం అనేది పరిపాటి, ఇది సాధారణం, సర్వసాధారణం అంటుంటారు. అంటే ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద కేసు పెట్టాము, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళపైన కేసులు పెట్టాలా, ఇంకా ఇదే పనా? అంటే ఈ మధ్య కాలంలో అలాగే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారితో లాస్ట్ అది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా అలాంటి ఏం చేయలేదు. చంద్రబాబుకు సంబంధించి హెరాస్మెంట్ ఏమి లేదు. నాకు తెలిసి అయితే చంద్రబాబు అధికారంలోంచి దిగిపోయినా ఆయన మీద హెరాస్మెంట్ ఏమి లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఆయన పోషించారు, పాలక పక్షంగా రాజశేఖర రెడ్డి గారికి. ఆ తర్వాత కాలం మొత్తం తర్వాత అంటే కాంగ్రెస్ తర్వాత ఎవరు వీక్ గా ఉన్న ఆయన మన రోసే గారు అయ్యారు. తర్వాత ఇంకా వేరే ముఖ్యమంత్రి వచ్చారు. ఏదైనా కానీ ఓవరాల్ గా అప్పుడంతా ఏదో నడిచిపోయింది. తర్వాత నుంచి మొదలైంది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అక్కడ అధికారంలోకి రావటం. అంటే దానికి ముందు కూడా ఏంటంటే మీకు పరిపాలించిన వాళ్ళ మీద కాదు కానీ జగన్ మీద కూడా ఏంటంటే శంకర్రావు గారు ఇక్కడ ఫిర్యాదు ఇవ్వటం, శంకర్రావు గారి ఫిర్యాదు మీదే జగన్ తరఫు వాళ్ళ ఇదేంటంటే అదంతా చేయించింది తెలుగుదేశమేనని చెప్పి శంకర్రావు గారు ఇక్కడ ఫిర్యాదు ఇవ్వటం, దాని మీద ఏసీపీ అదే మామూలు కేసులు ఈడీ కానీ ఇవన్నీ రావటం, జగన్ మీద కేసులు, సిబిఐ కేసు, ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ చేసింది, దాని వెనక తెలుగుదేశం ఉందనేది వాళ్ళు. సరే దాని బ్యాక్గ్రౌండ్ అది. ఆ బ్యాక్గ్రౌండ్ లో మొదలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అప్పుడు కొంచెం ఇది జరిగింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా కక్షాదింపు అనేది పదే పదే విన్నాం కదా మనం. చాలా పెద్ద ఎత్తున కక్షాదింపు చేశాడు జగన్. ఆ ప్రచారంలో చంద్రబాబుని జైలుకి నన్ను పంపాడు కాబట్టి చంద్రబాబుని కూడా పంపుతానన్నాడు అనేది ఆరోపణలు ఇవన్నీ. సరే ఆయన కూడా చంద్రబాబుని కూడా అరెస్ట్ చేశారు, జైల్లో కొంతకాలం ఉన్నాడు, 50 రోజులు నాకు గుర్తులేదు కానీ ఉన్నాడు. ఏదేమైనా కానీ ఏంటంటే ప్రాసెస్ బిగిన్ అయింది. మీకు ఈ కక్ష సాధింపులు పాత ప్రభుత్వం అంటే నిరంతరంగా ప్రభుత్వంలో అధికారంలోకి రావటం, ఎలాగైనా రావాలి అధికారంలోకి, వచ్చేది ఎందుకంటే రెండోవాడు అంతు చూడాలనేది మొదలైంది ఒక ప్రాసెస్. అయితే సరే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దానిలో కూడా మనం ఇలాంటి ఆరోపణలు వింటున్నాం. ఎందుకంటే అది కూడా అఫీషియల్ గా అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఏపీలో అయితే ప్రభుత్వం చెప్పేది మేము అధికారికంగానే అంటే పోలీస్ కేసులు పెడుతున్నాం తప్పితే మేమే పార్టీ పరంగా మేమేమి వాళ్ళ జోలికి పోవట్లేదు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, గతంలో వీళ్ళు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని. కానీ అలా కాకుండా జరిగిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయనేది మనకు కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పైన ఈ విధంగా కేసు నమోదు చేసింది. అటు పేర్ని నాని పైన కూడా రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన A6 నిందితుడిగా చేర్చింది. అంటే అక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక సేమ్ ఫార్ములాని ఇక్కడ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, అక్కడ వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతున్నారు. సో ఈయనేంటి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే అరెస్ట్ చేయాలంటే A1 నుంచి ఉన్నారు కదా. A1 అంటే ఆమె జయసుధ గారు, తెలిసి అయితే ఆయన భార్య A6 పేరు నాని. మరి A1 దగ్గర నుంచి అరెస్ట్ చేసుకుంటూ రాకుండా A6 ని డైరెక్ట్ గా అరెస్ట్ చేయడం అనేది సాధ్యమా కాదనేది ప్రశ్న. A1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి ముద్దాయని కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి మొదటి చేస్తే. అక్కడ కొంచెం వాళ్ళ కాంప్లెక్సిటీ ఉంది. అది అంటే ఆయన జయసుధ గారిని అంటే పేరు నాని గారి భార్యని అరెస్ట్ చేస్తే పబ్లిక్ లో కొంత ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు అనేది వస్తుంది మామూలుగా పబ్లిక్ లో. కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ కేసు ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. మరి A1 నుంచి A6 దాకా అంటే దానిలో అది సరే ఆయన గోడౌన్ మేనేజర్ ఉన్నాడు, అలాగే లారీ డ్రైవర్ ఉన్నారు, ఇంకా A6 దాకా రకరకాల, A5 దాకా రకరకాలు ఉన్నారు. A6 నాని గారు ఆ వరుసలో రావాలంటే కొంచెం కాంప్లెక్స్. అదంతా జనం మీద వెళ్తుంది అది వ్యతిరేకంగా. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఆ కేసు ఎంత ఇన్వాల్వ్ అయిన కేసు, అమ్ముకున్నదని చెప్పబడుతున్నటువంటి పౌర సరఫరాల శాఖ బియ్యం, చౌక బియ్యం అనేది 1.68 కోట్లు. అది కూడా ఆరోపణ ఏంటంటే ప్రధానంగా ఈయన ఎన్నికల కోసం, ఎన్నికల సమయంలో April 2024లో అనుకుంటా అమ్ముకున్నారు. ఈయన ఏప్రిల్లో అమ్ముకున్నారు. ఏప్రిల్లో అంటే ఎన్నికల కోసం అమ్ముకున్నారు. ఎన్నికలు అప్పుడే జరుగుతుంది ఏపీలో కూడా అప్పుడే. కాబట్టి ఎన్నికల కోసం అమ్ముకుంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది, సరే అది నిజమా కాదా అది కోర్టు తెలుస్తుంది. కానీ మామూలు
పైకి మనం చూస్తే ఏంటంటే 1.68 కోట్లు అంటే సుమారుగా 1.5 కోట్లు లేకపోతే 2 కోట్లు వేసుకోండి. ఉమ్, 2 ఇప్పుడు ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది ఒక్కో నియోజకవర్గానికి? 50-60 కోట్లు లేకుండా ఎంత బలమైన నాయకుడైనా గెలిచే పరిస్థితి లేదు. అవును. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంత కంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హోరాహోరీ పోర్లో 40-50 కోట్లు అంటే పైకి ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు ఏం చెప్పినా గానీ అఫీషియల్ గా వాళ్ళు ఏంటంటే మనం మామూలుగా అఫీషియల్ గా మాట్లాడుకునేది ప్రజలందరికీ తెలిసింది, పేపర్లో కూడా రాసుకునేది. ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి, 100 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాలు. ఏమి జరుగుతున్నాయని తెలిసినప్పుడు 1.22 కోట్ల కోసం మరి ఉమ్, బియ్యం అమ్మి అది కొంచెం దేర్ ఇస్ బిగ్ క్వశ్చన్ మార్క్. 2 కోట్లతో ఏం చేసుకుంటారు వాళ్ళు? అది ఎన్నికలకి ఏమాత్రం ఎంత అంటే కాకపోతే రకరకాల మార్గాల్లో అది ఒక మార్గం అని చెప్పి ఇది అనొచ్చు. కానీ బహుశా 1.68 కోట్లతోనే పేర్ని నాని గారు ఎన్నికల్లో పోటీ చేయగలరు నేను అనుకోను. దాంతోనే ఎన్నికల్లో పోటీ చేసి లెక్కొచ్చేంత కాకపోతే ఏంటంటే అది ఒక సోర్స్ గా పెట్టుకున్నారనేది ఒక ఆరోపణ కావచ్చు. కానీ ఏదేమైనా ఏంటంటే కేసులో చాలా కాంప్లెక్సిటీ ఉంది దీనిలో. మరి ఎందుకంటే ఆయన భార్య పేరు మీద ఉన్నాయి గోడౌన్లు. ఆ మానస్ తేజ అనే అతను మేనేజర్ గా ఉన్నాడు, గోడౌన్ మేనేజర్ గా. అతను ఎప్పుడు నియమించబడ్డాడు అనే విషయం కూడా సరిగ్గా చెప్పలేదు వీళ్ళు అనేది జయసుధ గారు కానీ లేకపోతే యజమానిగా ఆమె కానీ వాళ్ళు చెప్పలేదు అనేది ఒక ఆరోపణ. ఏంటంటే ఆయన ఎప్పుడు 6 నెలల నుంచే మా దగ్గర ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఆయన 2023 జనవరి నుంచి కూడా మానస్ తేజ ఉన్నారనేది మరి ఈ తేడా ఎందుకు చెప్పారనేది ఒక ప్రశ్న. ఇందాక ఏదో పేపర్లో చదివారు. ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. లూప్ హోల్స్ లాంటివి కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ మరి అవన్నీ ఎందుకున్నాయి అనేది మనకి తెలియదు. కానీ ఎందుకంటే కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడటం విషయంలో డెలికసీస్ చాలా ఉంటాయి కాబట్టి చెబుతున్నా ఇట్లా జాగ్రత్తగా. మీకు సరే ఏదేమైనా ఏంటంటే అరెస్ట్ చేస్తారా పేరునా అని అంటే ఉద్దేశాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఉన్నటువంటి పగలు కక్షలు కార్పణ్యాల దృష్ట్యా టీడీపీ వైసీపీ మధ్య పేరునాని చాలా మాట్లాడేవాళ్ళు కదా, గట్టిగానే మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు గురించి కామెంట్ చేసేవాళ్ళు. చాలా. కాకపోతే మరీ కొడాలి నాని వంశీలాగా బూతులు మాట్లాడలేదు. కానీ పేరునాని కూడా గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళలో అంటే ఇప్పుడు అదే కక్ష నాగరికంగా సాధింపు అనుకోవచ్చు అసలు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎంతగా రెచ్చిపోయి మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. సో ఫస్ట్ టార్గెట్ అదే అనుకోవచ్చు టీడీపీ చేసింది. చూడాలి. అంటే కొడాలి నాని మరి ఎక్కడ సీన్ లో కనపట్టలే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మరి తెలియదు, అదేమవుతుందో. నా వంశీ కూడా నాకు తెలిసి అయితే ఈ మధ్య టీవీ స్క్రీన్ల మీద ఎప్పుడు రాలా. ఉమ్, పేర్నాని గారు కొంచెం సివిలైజ్డ్ గా మాట్లాడేవాళ్ళు, కానీ కటుగా మాట్లాడేవాళ్ళు కదా, గట్టిగానే అవును. మాట్లాడేవాళ్ళు. ఉమ్, సరే ఖచ్చితంగా ఎవరికైనా కోపం ఉంటుంది. ఇప్పుడు రాజు దాచుకుంటే దెబ్బలకి ఏం కొదవ అనేది కూడా ఎప్పుడు ఉంటది. కాబట్టి ఏంటంటే మరి ఇదే కారణాలు మనం కక్ష సాధింపు అనేది జనరల్ గా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడటానికి ఆస్కారం ఉంది కదా. మాట్లాడిన వాళ్ళ మీదే ఎక్కువ వస్తాయి జనరల్ గా. అసలు సైలెంట్ గా ఉండే వాళ్ళ ఉమ్, మీద, ఉమ్, ఉమ్. తెర వెనుకున్న వాళ్ళ మీద, పార్టీలు ఫిరాయించిన వాళ్ళ మీద కేసులు ఎందుకు రావంటే ఇప్పుడు చాలా మంది బీజేపీలోకి వెళ్ళి వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నారు. వాళ్ళ మీద ఉన్న కేసులు అలాగే పెండింగ్ లో ఉంటున్నాయి. మరి ఇవన్నీ రెండు కలిపి చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది, ఎందుకు బీజేపీలో జరగానే కేసు కదలటం లేదు అనే దగ్గర డౌట్లు వస్తాయి. అది ఎగ్జాక్ట్లీ. మరి మనం ఎట్లా ఎగ్జాక్ట్ గా కామెంట్ చేయలేము దాని విషయంలో. కానీ డౌట్లు అయితే వస్తాయి. వాషింగ్ పౌడర్ నిర్మాణ బీజేపీకి పేరు వచ్చింది కదా, వాళ్ళ దగ్గర ఎవరు చేస్తే అట్లాగే ఇక్కడ చేరిన వాళ్ళ మీద కేసులు ఉండవు, వీళ్ళతో రాజీ పడిన వాళ్ళ మీద కేసులు ఉండవని, తలగిన వాళ్ళ మీద కేసులు ఉండవని, ఎవరైతే ఎదురు నిలబడ్డారో గతంలో ఎవరైతే గట్టిగా మాట్లాడారో వాళ్ళ మీద వస్తాయని ఇవన్నీ రైట్. చూద్దాం. ఇంకా చాలా నడుస్తుంది, కానీ ఎవరికి మంచిది కాదు. కక్ష సాధింపు అనేది ఉంటే గింటే మామూలుగా అసలు ఎవరికైనా ఉంది కక్ష సాధింపు, ఏపీలో ఉంది. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది వేరే విషయం, కానీ అది మంచిది కాదు. దానివల్లే కదా ప్రధానంగా జగన్ ఓడిపోవటం వెనుకున్న కారణాల్లో ఒకటి ఈ కక్ష సాధింపు రైట్. వ్యవహారమే. గ్రామీణ ప్రాంతాల్లో కానీ వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి రకరకాలైనటువంటి దుర్మార్గాలు, జగన్ దాన్ని చూసి చూడనట్లు ఊరుకోవటాలు, ఇవన్నీ కూడా జగన్ మీద నెగిటివ్ గా బ్యాడ్ గా వైసీపీ ఓడిపోవటం వెనక చాలా పెద్ద కారణాల్లో అదొక ప్రధానమైన కారణం. అలాగే చిన్న చిన్న విషయాలు కూడా పనిచేసింది. చిన్న అంటే పెద్దయ్యే ఒక రకంగా ప్రజల దృష్టిలో. రోడ్ల మీద గుంతలు ఉంటాం, వాటి కొద్ది వందల కోట్ల రూపాయలతో కనీసం రోడ్లకి ప్యాచ్ వర్క్ చేసుకునే పని, కానీ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవాలి. పైగా డినై చేశారు రోడ్లు బాగానే ఉన్నాయి అన్నట్టు. రైట్. ఇవన్నీ కూడా జనం మీద రోజువారీ బయటకు వస్తే కనపడేది కదా రోడ్ల మీద గుంటలు. ఇవన్నీ అనుక్షణం ఇవన్నీ వెంటాడినాయి జనాల సమస్యలు. కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న అయినా చాలా పెద్దగా రిఫ్లెక్ట్ అయినాయి.